అండి, వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు అరుణాచలం, వెల్కమ్ టు తిరుమన్నావళై. తిరుమన్నామలై ఫస్ట్ టైం వచ్చినది ఇక్కడికి. యాక్చువల్లీ ఏంటంటే నిన్న వచ్చినాం నైట్, ఇవాళ మార్నింగ్ వచ్చినాం దర్శనానికి. అసలు క్యూ లైన్ చాలా చాలా పెద్దగా ఉంది. బట్ సడన్గా అనుకోకుండా మా తోటి కోడలు ఏం చేసిందో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి చూడండి ఎంత పెద్ద లైన్, ఎంతమంది ఉన్నారు. గర్భగుడిలో అరగంట కూర్చుంటాము అండ్ అమ్మవారి దగ్గర అరగంట కూర్చున్నాము. అభిషేకము అండ్ అలంకరణ అయ్యి హారతి అయ్యే వరకు కూడా అమ్మవారికి అండ్ స్వామివారికి ఇద్దరికి కూడా సో సో హ్యాపీ. అంటే ప్లేన్ వచ్చినాం, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినాం, కానీ అద్భుతమైన దర్శనం అనుకోవచ్చు. అండ్ దర్శనం తర్వాత దీని నిండా ప్రసాదం అనమాట. ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి అన్ని ఇచ్చేసింది మాకు. పొంగల్, పులిహోర, ఇంకేంటి పెరుగన్నంలో దద్దోజనము. సో ఇవి కలిపి అన్ని బాక్సెస్, ఫుల్ ఆఫ్ బాక్సెస్ అనమాట. అమ్మవారికి నైవేద్యం చేసినవి, స్వామికి నైవేద్యం చేసిన దాంట్లోకి వెళ్ళనమాట. ఇందులో మాత్రం పళ్ళు, విభూతి, టెంకాయలు అన్నీ అన్నీ పెట్టించేసాను. ఇది అమ్మవారి దండ నాకు మాత్రం ఇచ్చింది, పైన ఇచ్చిరప్ప. సో అది విషయము. ఒకసారి చూడండి అసలు ఎట్లా జర్నీ అయింది వాళ్ళు.
सब सेम हाँ नहीं
ఇదనమాట ఫైనల్గా ఇప్పుడు అయిపోయింది దర్శనం అది. చూడాలి నెక్స్ట్ ఎక్కడికి అనేది ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు గ్యాంగ్ అంతా. కాబట్టి గ్యాంగ్ ఫాలో అవ్వడమే మన డ్యూటీ కాబట్టి నాకు అసలు ఏం తెలియదు. ఈ ట్రిప్ అంతా కూడా అన్ప్లాన్డ్ అనమాట. జస్ట్ వచ్చినాము, ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉంటాము, నెక్స్ట్ ప్లేస్ ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్తాము, ఎప్పుడు రిటర్న్ రావాలనుకుంటే అప్పుడు వస్తాం అనమాట. ఎక్కడికి కూడా అంటే ఇక్కడ ఈ టైంకి పోవాలా, ఈరోజు ఇక్కడ అయిపోవాలా, రేపు ఇక్కడ అయిపోవాలని ఏం ఆలోచించలేదు. టైంను బట్టి మేము రిటర్న్ అవ్వాలనుకున్న డేట్ను బట్టి ఎక్కడ ఎన్ని చూడగలుగుతామో అన్ని చూసి రిటర్న్ వస్తాము. అండ్ ఇవాళ ఈవినింగ్ అదేం దర్శనం ప్రదోష విశేషం ఇవాళ చాలా చాలా స్పెషల్. అండ్ ప్రదోష పూజ నందికి జరుగుతుందంట ఈవినింగ్, అద్భుతంగా ఉంటుందంట. సో 4:30కి వస్తే చాలా స్పెషల్గా దర్శనం దొరుకుతుందని చెప్పిండు మాకు. స్పెషల్ ప్లేస్లో కూర్చుంటామని చెప్పిండ్రు. 5:30కి అట్లా స్టార్ట్ కాబట్టి 4:30 కల్లా ఇక్కడికి వచ్చేస్తాము. మమ్మల్ని లోపల తీసుకెళ్తామన్నారు. అది విషయం. ఒకవేళ కుదిరితే అవన్నీ తీస్తాం. ఓకేనా, బై. మళ్ళీ ఇంకా నెక్స్ట్ జర్నీని ఇంకొక బ్లాగ్లో చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అంతా సక్సెస్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ, బాయ్.